మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ చట్టం చెల్లదని స్పష్టం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంటరీ సెక్రటరీ చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 173ని హైకోర్టు రద్దు చేసింది. వీళ్ళకి మిగిలిన ఆరుగురికి ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా చట్టం చేయకుండా ఈ చట్టం మొదలుపెట్టే ముందే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వటము, వాళ్ళకు కూడా మినిస్టర్ ఫర్ స్టేట్ ర్యాంక్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళని అపాయింట్ చేయటము, వాళ్ళకి బంగళాలు, కార్లు, టర్క్స్, అమాల్యుమెంట్స్ వీటన్నిటిని ఇవ్వటం తప్పు ఇవని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది. దాని మీద రియాక్ట్ అయిన కోర్టు ఇవాళ ఇంటరిమ్ డైరెక్షన్ పాస్ చేస్తూ వీళ్ళని అపాయింట్ చేస్తూ ఈ ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీస్ అపాయింట్ చేస్తూ పాస్ చేసిన GOMS 173ని పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం రద్దుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహారావుని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై వివాదం అసలు ఎలా జరిగింది? హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం కేసీఆర్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. నిజానికి ఇది కేవలం రాజకీయంగా ఈక్వేషన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఈ పోస్టులను క్రియేట్ చేసి చెప్పుకోవాలి. అయితే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పార్లమెంట్ సెక్రటరీ లాంటి పోస్టులు ఉన్నాయి కనుక ఇక్కడ కూడా నియమిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా ఈ ఆరుగురు నియామకానికి సంబంధించి చూస్తే మంత్రివర్గంలో సామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో స్థానం కొరకు చాలామంది ఆశించిన నేతలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ తృప్తిపరచడానికి కేసీఆర్ ఇలాంటి పోస్టులను క్రియేట్ చేశారు. దాదాపు ఈ 6 మందిని ప్రస్తుతం సహాయ మంత్రి హోదాని కల్పించారు. రాజకీయంగా ఇది కొంచెం సర్దుబాటుగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిలో కొంత ప్రధానంగా ఈరోజు కోర్టు చెప్పిన ప్రకారం అయితే కొంత లీగల్గా కొంత వ్యాలిడిటీ లేని విధంగా ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కనబడుతుంది. ఒకటి, ఇటు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ చట్టం కాకముందే ప్రభుత్వం వాళ్ళని ఆరుగురిని నియమించడంతో పాటు వాళ్ళకి సదుపాయాలు కూడా కల్పించడాన్ని ప్రధానంగా కోర్టు తప్పుపట్టినట్టుగా మనకు కనబడుతుంది. మొత్తానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కోర్టు నుంచి పూర్తి ఆదేశాలు ఏ రకంగా వస్తాయి చూసిన తర్వాత దీనిపై మేము స్పందిస్తామని చెప్తుంది. అయితే ప్రభుత్వం ఆదరణ మాత్రం ఇప్పటికొకటిలా ఉంది. సహాయ మంత్రి హోదా కల్పించాం కానీ వీళ్ళు ఫైల్స్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన, ఎందుకంటే గవర్నర్ వద్ద రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించే అధికారం ఉంటుంది. కానీ ఇలాంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయని ఈ 6 పార్లమెంటరీ సెక్రటరీల వద్దకు ఫైళ్లు పోతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, రాజ్యాంగబద్ధంగా కొంత ఇది సరైన ప్రక్రియ కాదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దానికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ 6 పార్లమెంటరీ సెక్రటరీల వద్దకు ఎలాంటి ఫైల్స్ వెళ్ళట్లేదు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు వీరెవరితో చర్చించట్లేదు. కేవలం కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కనుక కొత్తగా ప్రభుత్వంలో మంత్రులు కాకుండా ముందే కొంత సీనియారిటీ కొరకు వీళ్ళందరినీ ఇలాంటి నియామకం చేసినట్టుగా ప్రభుత్వం తమ వాదన వినిపిస్తున్నప్పటికీ కొంత ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మంత్రులు కానీ ఎవరు కానీ ప్రస్తుతం అందుబాటులో లేరు. దాదాపు రేపు నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శిక్షణా తరగతులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అటువైపే వెళ్లారు. కేసీఆర్ కూడా కాసేపటి క్రితమే నాగార్జున సాగర్ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అధికారులతో కేసీఆర్ మాట్లాడే అవకాశం వచ్చు. మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్న అంశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రభుత్వ వర్గాలు మనకు చెప్తున్న ప్రకారం అయితే హైకోర్టు ప్రధానంగా అబ్జెక్షన్ చెప్తున్నదైతే చట్టం కాకముందే వీళ్ళు నియామకం చేసిందని హైకోర్టు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే మేము అసెంబ్లీలో కానీ శాసన మండలిలో చట్టం చేసాం కనుక ఇప్పుడు మాకు నియమించే అవకాశం ఉంటుందనే వాదన ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి మరోసారి అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. నాగరాజు.